హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ ఎందుకు వస్తుంది, దాని యొక్క కారణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, చికిత్సా విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో సమాజంలో 10 మంది స్త్రీలలో ఒకరు ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ రావడానికి ప్రత్యేకంగా ఒక కారణం అంటూ లేదు, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ రావడానికి దోహదపడుతున్నాయి. అవి ఏమిటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, టైప్ 2 డయాబెటీస్, డ్రోజన్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం, క్రమంగా ఋతుస్రావం అనేది రావకపోవడము, హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఒబేసిటీ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ పీసీఓడి సమస్యకు గురి చేస్తున్నాయి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లక్షణాలు వచ్చేసరికి ముంపై అవాంఛిత రోమాలు రావడం, పాపిట్లో జుట్టు అనేది ఊడిపోవడము, ముంపై మొటిమలు రావడము, ఫెర్టిలిటీ, పెల్విక్ భాగంలో నొప్పిగా ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడము దీని యొక్క లక్షణాలు. మనం ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ని కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల క్రమంగా తగ్గించుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. డైట్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ నుండి రిలీఫ్ పొందవచ్చు. అంటే జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, కార్బోనేటెడ్ బెవరేజెస్ లాంటి వాటికి దూరంగా ఉండటము, యోగా, మెడిటేషన్స్ లాంటివి చేయడం, ఇంకా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడానికి ఫుల్ మూన్ లైట్లో 15 మినిట్స్తో మెడిటేషన్ చేయటం వల్ల ఈ పీసీఓడి సమస్య నుండి కాస్త రిలీఫ్ పొందవచ్చు. చికిత్సా విధానం దగ్గరికి వచ్చేసరికి డాక్టర్స్ మనకు యాంటీ ఆండ్రోజెనిక్ డ్రగ్స్ సజెస్ట్ చేస్తారు. అంతేకాకుండా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.